అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం అన్న చెల్లి. అవును. కానీ ఎప్పుడైతే అవసరం ఒకరితో ఒకరికి అవసరం పడుతుందో ఆ సమయంలో ఆ అన్న చెల్లి కాస్త లవర్ గా ప్లే చేస్తూ ఉంటారు. అవును. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అన్న అనేది సమాజం కోసం, సమాజం కళ్ళు మొయ్యడానికి వాడు మా కజిన్ బ్రదర్ అంటూ ఉంటారు. ఒక్కటే గుర్తు నీకు, సొంత అన్నదమ్ములు కానీ బ్లడ్ రిలేషన్ వాళ్ళు కానీ అంత క్లోజ్గా గంటల తరబడి ఫోన్లు చేసుకోరు ఎవరు. సొంత అన్నే కావచ్చు, 5 నిమిషాలు మాట్లాడతావు, 10 నిమిషాలు మాట్లాడతావు. నువ్వు గంటల తరబడి మాట్లాడేవాడు మా అన్న అంటే అందులోనే తెలిసిపోతుంది అది అబద్ధమని. మా అమ్మగారు పెరాలిటిక్ పేషెంట్, ఆవిడ దగ్గర ఒక బెడ్ సైడ్ అసిస్టెంట్ ఉండేది. అమ్మ ఎప్పుడు గంటల తరబడి ఫోన్ మాట్లాడుతుండేది, మా అన్న అంటుండేది. ఒకసారి ఆవిడ అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ అమ్మాయిని పిలుస్తుంటే ఈ అమ్మాయి రాకుండా ఫోన్ వచ్చిందని పరిగెత్తుకు వెళ్ళిపోయింది. అన్న ఫోన్ అయితే నువ్వు మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు కదా, అంత అర్జెంట్ ఏముంది అంటే, అది ఆ లవర్ అయినప్పుడు ఆ అట్రాక్షన్ అలా ఉంటుంది. అరక్షణం ఇంకా మైండ్ తోచదు వెళ్ళి మాట్లాడకపోతే. ఈవిడ ఇక్కడ టాయిలెట్కి వెళ్ళాలి ముర్ర అంటుంటే వినిపించుకోకుండా అక్కడికి వెళ్ళిపోయింది అంతే. ఏంటంటే మా అన్న మాట్లాడుతున్నాడు. మీ అన్న తర్వాత ఫోన్ చేసుకోలేవా, నువ్వు కాల్ బ్యాక్ చేయలేవా, ఏమంత అర్జెంటు, డ్యూటీ మానేసి. అంటే ఆ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే, పేరుకి పైన ఎవరి కోసం చెప్తున్నారు అన్న అనంటే సమాజాన్ని మోసం చేయడానికి. అన్న అని చెప్తే సమాజం ఏమనుకోదు అని అనుకుంటున్నారు. సమాజం ఏంత వెర్రి కాదు. ఎవరన్నో, ఎవరు తమ్ముడో, ఎవరు లవరో ఈజీగా కనిపెడతారు. ఇప్పుడు బయట ఎక్కడ అనుకోకుండా ఎవరైనా వేరే మగాడితో కనిపించింది అనుకో, మా కజిన్ అండి అంటారు చటిక్కి. ఇప్పుడు మా కజిన్ బ్రదరేనండి అంటారు. అంటే ఒక బ్రదర్ అనేవాడికి తప్పుగా అనుకోదు సొసైటీ అని, తప్పుగా భావించదు. కానీ నువ్వు తప్పు పని చేస్తూ సొసైటీ కళ్ళు ముయ్యాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు ధైర్యంగా ఎందుకు చెప్పట్లా నా ఫ్రెండ్ అని, నా కజిన్ అండి, నా బంధువు అండి, నా దూర బంధువు అండి. సొంత అన్న అని చెప్పింది అనుకున్నాడు, మీ ఇంటికి నాడు, లేకపోతే మేము నీ అన్నదమ్ములు లేరని చెప్పావు కదా, ఇప్పుడు అన్న ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతారు. కాబట్టి మా కజిన్, మా పెదనాన్నగారు అబ్బాయి, మా పెదనాన్నగారు అబ్బాయి, మా చిన్నాన్నగారు అబ్బాయి అని చెప్పేచ్చు కదా. నీ దృష్టిలో కజిన్ అంటే అత్త కొడుకు అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ కజిన్ అంటే మాత్రం గబుక్కని పెదనాన్నగారు అబ్బాయి, చిన్నాన్నగారు అబ్బాయి అనుకుంటారు. తప్పు పట్టరు. వాడితో సినిమాకి వెళ్ళా సరే మా కజిన్తో సినిమాకి వచ్చానంటే తప్పు పట్టరు. ఒకప్పుడు భావన అది. ఇప్పుడైతే ఈజీగా అర్థమైపోతుంది, ప్రతి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కజిన్ అంటే నిజంగా కూడా చిన్నాన్నగారు అబ్బాయితో, పెదనాన్నగారు అబ్బాయితో సినిమాలకు వెళ్ళే లాంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. కాకపోతే వాడికి ఆ పేరు పెట్టుకుంటున్నారు మీరు, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక అబద్ధం ఆడుతున్నారు. ఎందుకు మోసం చేయాలి సమాజాన్ని? నీకు ధైర్యం ఉంటే ధైర్యంగా చెప్పు. అంటే వాడిని పెళ్లి చేసుకోలేరు, ఏదో కాసేపు కాలక్షేపానికి వాడు ఏదో టికెట్ కొన్నాడని సినిమాకి పోవడానికి తప్ప వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కాబట్టి టైంపాస్ ఫ్రెండ్షిప్ అది. ఆ టైంపాస్ ఫ్రెండ్షిప్కి ఒక కజిన్ అని పేరు పెడతారు అంతే. అంటే బాంధవ్యాలు కానీ, ఆ బ్లడ్ రిలేషన్ కానీ, అన్నదమ్ముల అన్నా చెల్లెళ్ళ సంబంధాలు కానీ అసలు చెప్పడానికి వీలైన పరిస్థితులు అయిపోయి. వాటి యొక్క ప్రాముఖ్యత కానీ, ఆ రిలేషన్ కానీ చెప్తే కూడా అసహ్యం వేస్తుంది. రేపొద్దు నిజంగా నీ అన్నగారితో కలిసి నువ్వు మాట్లాడినా కూడా ప్రపంచం తప్పు పట్టే పరిస్థితి. ఎందుకంటే ఏమో ఎవరన్నో, ఎవరు నిజమో, ఎవరి కజనో ఎవరికి తెలుసు అనే పరిస్థితి వచ్చేస్తుంది. అంచేత ఈ అన్నా చెల్లెళ్ళ బంధం అనేది ఎంత దరిద్రంగా తయారైందంటే, నిజంగా అన్నా చెల్లెళ్ళ బంధం పోయి ఈ కనపడ్డ ప్రతి వాడిని మా కజిన్ అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మరి ఒక్కరితో అవ్వట్లేదు కదా అమ్మా. ఇప్పుడు అన్న నుంచి మీరు అన్నట్టుగా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఒకరు వర్క్ ప్లేస్ లో, ఒకరు కిందికి వచ్చిన తర్వాత బైక్ ర్యాపిడో ప్లేస్, అవును, ఆ తర్వాత నెక్స్ట్ ఇంటి దగ్గర ఇంకొకరు, షాపింగ్ ఒకరు, డబ్బులు వేయడానికి ఒకరు. అంటే ఇన్ని రకాలుగా మెయింటైన్ చేయడం అనేది ఏ రకంగా మనకు అది దారి తీసే అవకాశం? లోకో భిన్న రుచి అని ఒక సామెత ఉంది. అంటే లోకంలో భిన్న రకాలైనటువంటి రుచులు ఉంటాయి అన్నట్టుగా. ఇప్పుడు వంకాయ కూర ఉందనుకో, నేను అదే చేస్తాను, అదే పద్ధతి, అదే ప్రాసెస్లో నువ్వు చేస్తావు, కానీ టేస్ట్ మారుతుంది. ఎంచేత చెయ్యి మారితే టేస్ట్ మారుతుంది. అంచేత చెయ్యి మారితే టేస్ట్ ఎలా మారిందో అలాగే ఏటీఎంలో డబ్బులు వేయడానికి ఒకటి కావాలి, రియల్ ఫ్రెండ్షిప్ ఒకటి కావాలి, సినిమాకి తీసుకెళ్ళడానికి ఒకటి కావాలి. ఒక్కడనే అన్నీ అడగలేరు కదా. అందుకని 10 మంది ఉంటే 10 రకాలుగా అడుగుతుంటారు. 10 మందిలో ఎవడో ఒకడైనా చేస్తాడు కదా. ఒక్క ఫ్రెండ్నే పెట్టుకుని వాడితోటే వెళ్ళాడే కంటే 4-5 ఉంటే బెటర్ కదా. ఒకటి కాకపోతే ఒకటి చేస్తాడు కదా. వీడు ఏటీఎంలో డబ్బులు వేయచ్చు, వాడు షాపింగ్కి తీసుకెళ్ళచ్చు. వీడు ఏటీఎంలో డబ్బులు వేసాక మళ్ళీ నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా అని అడగలేదు కదా. అంచేత షాపింగ్కి తీసుకెళ్ళడానికి ఒకడు, ఏటీఎంలో తీసుకెళ్ళడానికి ఒకడు, సినిమాకి తీసుకెళ్ళడానికి ఒకడు, అలా 4-5 సెట్ చేసి పెట్టుకుంటే 4-5తో అవసరాలు తీరుతుంటాయి. అవసరాలు తీరడం అనేది ఇక్కడ ప్రధానం. ప్రాణం పోయినా సరే ఇదివరకు పరాయి వాళ్ళని అడిగేవాళ్ళు కాదు, ఒకప్పుడు సంగతి అది. ఇప్పుడు మన అవసరం తీరడం ముఖ్యం. ఎవడైతే మనకేంటి, వాడు ఎవడైతే ఏంటి, నాకు చుట్టమైతే ఏం, ఫ్రెండ్ అయితే వాడు నా
ఇప్పుడు ఈ ఫేస్బుక్లో వచ్చిన తర్వాత దరిద్రం ఎంత చండాలంగా తయారైందో, ఎన్ని లైకులు కొట్టేస్తారో ఫేస్బుక్లో, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇవన్నీ ఇలాంటి వాటికి వేదిక అయిపోయింది. నిజంగా జరిగేదానికంటే కూడా ఈ ఫేస్బుక్లోను ఈ ఇన్స్టాగ్రాముల్లోనూ టిక్కులు కొట్టేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, అక్కడి నుంచి వాడు లైక్ అంటాడు, వాడు మాట్లాడడం మొదలెడతాడు, ఈ అమ్మాయి మాట్లాడడం మొదలెడుతుంది. ఫోటోలు చూసి పడతారు కానీ దరిద్రం ఫోటోలు వాళ్ళు ఎవరు పెట్టరు, వాళ్ళ ఫోటోలు ఎవరు పెట్టరు. అదేదో కథలో చెప్పినట్టు అందమైన ఫోటోయే పెడతారు. ఆ ఫోటో చూసి వీడు పడిపోతాడు, వీడు మాట్లాడుతుంటాడు, అంతే. కొన్నాళ్ళ తర్వాత వాడితో ఏమన్నా ఉపయోగం ఉంటే చూసుకుంటారు, వాడితో ఉపయోగం లేదంటే నెమ్మదిగా వదిలేస్తారు, అంతే. అంటే ఇది ఒక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది తప్ప నిజంగా మానసికమైన బంధం, అనుబంధం ఇలాంటివి ఏమీ లేవు. ఎంతసేపు నా అవసరం తీరిందా లేదా, నీకు అది అంత అవసరమా, ఈవేళ ఓ డ్రెస్ కొనుక్కోకపోతే ప్రాణం పోతుందా అంటే, నేను డ్రెస్ కావాలనుకున్నా అంతే, నా కోరిక తీరాలి. నా కోరిక తీరాలంటే ఎవడో బకరా దొరకాలి, ఎవడో బకరా దొరకాలి. కాబట్టి ఫేస్బుక్లో ఫ్రెండో, బయట ఫ్రెండో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండో ఎవరినో పట్టుకుంటారు, బజార్ తీసుకెళ్తారు. ఈమె టైం పాస్ గానే చేసినప్పటికీ కూడా ఆపోజిట్ పర్సన్ కొంచెం ఎమోషనల్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, అనుభవించాల్సింది. వాడు కనెక్ట్ అయితే ఆవిడకి ఎందుకు, వాడు చచ్చిపోతే వాడికి ఎందుకు. వాడు ఎవడో నిన్న ఫోన్ చేశాడు, మీరు కౌన్సిలింగ్ చేస్తారా, సుమన్ టీవీలో చూశాను ఒక అమ్మాయి నన్ను మోసం చేసిందని. బాబు నేను సుమన్ టీవీకే చెప్తాను కానీ కౌన్సిలింగ్లు గట్రా నేనేం చేయను అని చెప్పాను. ఎందుకంటే వాడు ఏదో అమ్మాయి మోసం చేసిందని ఎమోషనల్ అయిపోయి వీడు బాధపడుతున్నాడు, మనకు అర్థమవుతోంది. కానీ ఆ అమ్మాయి అవసరం తీర్చుకుంది వీడితో, వాడు పంపంది, వీడు చాలా అటాచ్ అయిపోయాడు కాబట్టి అమ్మాయికి బాధపడుతున్నాడు. అంచేత ఇలాంటి ప్రేమలు అవి సినిమాల్లో చూడడానికే బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో ఎంత మాత్రమూ పనికిరావు. ఫేస్బుక్లో, ట్విట్టర్లలో చూసి ఎమోషనల్ అయిపోయి వాడెవడో చెప్తాడు చూడు సినిమాలో, రక్తాక్షరాలు రాశానంటాడు, అది టమాటా ఆ సాసు రక్తాక్షరాలు కాదంటాడు చిరంజీవి. అలాగా ఆ రక్తాక్షరాలతో ప్రేమలేఖలు రాసేసి ఇవన్నీ ఎందుకు వచ్చింది చెప్పు. రియల్ లైఫ్లో బ్రతకండి. ఊహాజనితమైన ప్రపంచంలో బ్రతికినంతకాలము ఊహల్లో చాలా బాగుంటుంది ఊహించుకోవడానికి. కానీ ప్రాక్టికల్ లైఫ్, రియల్ లైఫ్కి వచ్చేటప్పటికి పోరాటాలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. జీవితం అంటే ఒక్క సినిమాల్లో చూపించినట్టు, రీల్స్లో చూపించినట్టు గాల్లో ఎగరేసి ఎత్తు తిప్పేసినట్టు కాదు. రియల్ లైఫ్లో చాలా తేడా ఉంటుంది. అంచేత మనం కళ్ళు మూసుకొని ప్రపంచంలో, కలల ప్రపంచంలో కాకుండా రియల్ లైఫ్కి వచ్చినప్పుడు ఆ రియల్ లైఫ్లో ఉండే కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, దుఃఖాలు అన్నీ పంచుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అంతే తప్ప సుఖాలు తప్పనే దుఃఖాలు పంచుకోను, కష్టాలు కన్నీళ్లు నాకు వద్దు అంటే మన చేతిలో లేదు. అది వద్దు అని చెప్పేసి రిలేషన్షిప్స్ మార్చేస్తారు అంతే. ఇమీడియట్ గా ఇంకొకరిని చూసేసుకుంటారు, అంతే అంతే వదిలేస్తారు అంతే. అంతే పైసలు ఉన్న నాళ్లే, పైసామే పరమాత్మ అని, పైసలు ఉన్న నాళ్లే ఫ్రెండ్షిప్. అది పోతే ఇక వాడితో ఎలాంటి సంబంధం లేదు. ఏవి అసలు ఏ ప్రైజు నాకు అక్కర్లేదు అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయిని ఒక్కరిని చూపించి చూద్దాం. వాడు ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే నాకు గిఫ్ట్లతో పని లేదు, నీ స్నేహం చాలు అన్న ఆడది ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాడి మీద కంటే వాడు ఇచ్చే గిఫ్ట్ల మీద ప్రేమ ఉంటుంది. మాట్లాడితే కరుగ్గా ఉంటాయి, కొన్ని నిజాలు చాలా కరుగ్గా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నది అదే. ఎందుకు వాడి నుంచి నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి? అన్నయ్య అని చెప్తుంది కదా. అవును, అన్నయ్య అయితే గిఫ్ట్ తీసుకోవాలని ఉందా? అన్న చెల్లెళ్ళు అయితే ఎందుకు అనవసరంగా నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు నా కోసం, నీకేం ఉద్యోగం లేదు, నువ్వే చదువుకుంటున్నావు, నీ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీలో మళ్ళీ నాకెందుకు ఖర్చు పెడతావు, చెల్లి అని ప్రేమగా పిలిచాలు అని అనుకుంటే సరిపోదా? వాడు గిఫ్ట్లు ఇవ్వాలి. వాడు గిఫ్ట్లు ఎందుకు ఇవ్వాలి అంటే ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి కాబట్టి వాడు ఇవ్వాలి. వాడు ఇస్తేనే ఇంప్రెస్ అవుతుంది, లేకపోతే అక్కడ కంపారిజన్ ఉంటుంది. గోపాల్ అయితే నాకు ఆ గిఫ్ట్ ఇస్తున్నాడు, మనోహర్ అయితే ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు, ఎప్పుడు అయ్యో నేను ఇవ్వటం లేదా అని వీడిపడిపోతాడు. అంచేత అది కమర్షియల్గా చేయకూడదమ్మా. ఏదైనా సరే వ్యాపారం కాదు. పెళ్ళి కానీ ప్రేమ కానీ వ్యాపారం కాదు. అది ఒక అనుబంధం, అది ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పనులు చెయ్యరు. ఇలా చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ మధ్య ఇవి ఎక్కువ అవుతున్నాయి. నిన్న మొన్న పేపర్లో చూశాను, 10th క్లాస్ అమ్మాయి, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ అమ్మాయి ఎవరితోటో స్నేహం చేస్తుంటే వాళ్ళమ్మ చూసి కోప్పడింది. వాళ్ళమ్మ కోప్పడిందని వాడికి ఒక లెటర్ పెట్టింది, మా అమ్మని చంపేద్దాము, మా అమ్మ నన్ను అదేంటి వద్దంటోంది, నీ స్నేహం, నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మని చంపేసేయని. వాడికి 19 ఏళ్ళు, ఈ అమ్మాయి 10th అంటే 14, 15 అంతే కదా. వాడి ఫ్రెండ్ ఎవరినో వేసుకొని వచ్చాడు, వాళ్ళిద్దరు కలిసి చున్నీ పెట్టి బిగించి వాళ్ళ అమ్మని చంపేశారు. ఎక్కడో 2-3 రోజుల కింద పేపర్లో పడింది, జీడిమెట్లే అనుకుంటా. ఈ అమ్మాయి కాపలా కూర్చుంది, చెల్లెలు స్కూల్ నుంచి వస్తుందని. చెల్లెలు స్కూల్ నుంచి వచ్చేవాడికి అది లోపలికి వెళ్ళకుండా ఏదో పని చెప్పి పక్కింటి వాళ్ళ ఇంటికి పంపించేసింది. సరే అంతా అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది లోపలికి వచ్చి చూస్తే ఇంకా కొన ఊపిరితో ఉంది తల్లి, ఇంకా ప్రాణం పూర్తిగా పోలా. వాడికి మళ్ళీ వాడికి ఫోన్ చేసిందో లెటర్ పెట్టిందో ఏదో చేసింది, వాట్సాప్ పెట్టిందో, ప్రాణం పూర్తిగా పోలేదు, మళ్ళీ వచ్చి చంపంటే వాడు మళ్ళీ వచ్చి పూర్తిగా చంపాడు.
ఆఫ్టర్ ఆల్ 10th అంటే ఇంకా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా అమ్మ తోడు లేకుండా వెళ్ళే వయసు 14-15 సంవత్సరాల వయసు అంటే ఆ వయసుది తల్లి మందలించిందని కన్న తల్లిని చంపేసే స్థాయికి వచ్చిందంటే ఇంతవరకు భర్తను చంపారు ప్రియుని చంపారనే చూస్తున్నాం. కన్న తల్లిని కూడా 10th క్లాస్ వయసు పిల్ల చంపింది అంటే ఎంత అంటే ఆ ఎమోషన్స్ బంధాలు అనుబంధాలు అన్నవి ఎంత పోతున్నాయి. ఆ ప్రేమించిన వాడు తప్ప ప్రపంచం కనబడలేదు. ఆ 19 ఏళ్ళ వాడు ఏమైనా ఉద్యోగం చేస్తాడా, పెళ్లి చేస్తున్నాడా, పోషిస్తాడా, ఏం చేస్తాడని నువ్వు వాడిని ప్రేమించావు? ప్రాక్టికల్గా ఉండాలి కదా, ప్రేమలు దీన్ని బతకలేరు కదా. అదే చెప్తుంటా, అది మర్చిపోతున్నారు. అందుకోసమని కన్న తల్లి కష్టపడి పెంచి 10th క్లాస్ దాకా తీసుకొచ్చిన పిల్లని తల్లిని చంపేయడానికి కూడా వెందీలా. ఏం సాధించింది చివరికి? జైలు చెప్పకూడే కదా. 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఆ జైల్లో జీవితం అంతా పోయింది కదా. అటు ప్రేమించిన వాడు లేడు, ఇటు తల్లి లేదు, రెండు పోయినాయి. అంచేత తాత్కాలికమైన ఆవేశంతో కంటే కాస్త నిదానంగా ఆలోచిస్తే ఆవేశం తగ్గుతుంది, ఆ కోపం తగ్గుతుంది. తల్లి తిట్టిందని కోపంతో చంపేద్దామనుకుంది కానీ ఒక్కరోజు కనుక ఆగి ఉన్నట్లయితే ఆ కోపం యొక్క తీవ్రత తగ్గేదేమో. తీవ్రత తగ్గితే అయ్యో అమ్మ చచ్చిపోతే ఇలాగా నన్ను ఇంకా కాలేజీలో చదివించాలి, ఫీజులు కట్టాలి, ఈ పనంతా ఉంది కదా అని ఆలోచించి ఉండేది. ఆలోచనని ఆవేశం అనేది ఆలోచనని అణిచివేస్తుంది. అందుకని ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవద్దంటారు మన వాళ్ళు. ఎప్పుడూ అది నిర్ణయం ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది. అంచేత కోపం తగ్గించుకోండి, కోపం తగ్గించి ప్రశాంతంగా ఆలోచించండి అంటారు. అంచేత కోపం వల్ల వచ్చిన నష్టాలు ఏంటంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చింది. సో బంధాలను ఏవైనా సరే క్లారిటీగా మెయింటైన్ చేయాలి అని అంటున్నారు మీరు. చేసుకోవాలి. క్యారెక్టర్ మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా క్యారెక్టర్ మర్చిపోకూడదు. నీ క్యారెక్టరే నీకు సపోర్ట్ అనుకోవాలి అంతే. దాన్ని వదిలేసుకుంటే ఏం పోయిందిరే, ఈ చున్ని తీసి పక్కన పడేసినట్టే అని అనుకుంటే నీ జీవితం డౌన్ఫాల్ అప్పుడే మొదలైపోతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఏదో ఒక రోజు డౌన్ఫాల్ వచ్చేస్తుంది. దానికి భరించడానికి సంసిద్ధత వహించాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.